ఈరోజు డే 21లో కండిషనల్ క్లాస్ అయిన ఇఫ్ గురించి మనం టైప్ 1లో చూద్దాం. సో ఇఫ్ అంటే ఒకవేళ అంటే ఇది ఎక్కువ మనకు ఫ్యూచర్కు మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మనం టైప్ 1లో ఓపెన్ కండిషన్స్ అంటే పని జరగవచ్చు లేదా జరగకపోవచ్చు, ఇది ఓపెన్ కండిషన్. సో ఇందులో చూసుకుంటే మనం సబ్జెక్టు విషయానికి వస్తే ఐవీకి షెల్ వస్తుంది, మిగతా వాటికి విల్ వస్తుంది, అండ్ లేదా కింద కూడా చూసుకోవచ్చు వర్బ్ అనే వన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫామ్ చేసుకోవచ్చు ఇఫ్ కండిషన్స్. ఉదాహరణ చూసుకుంటే అతను వేగంగా పరిగెడితే బస్సు అందుకోవచ్చు, అతను వేగంగా పరిగెడితే ట్రైన్ అందుకోవచ్చు. సో అతను వేగంగా పరిగెడితే ఆటో అందుకోవచ్చు. దీన్ని తెలుగు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇఫ్ ఈ రన్ ఫాస్ట్, అంటే దీని స్ట్రక్చర్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. ఫస్ట్ ఇఫ్ ఈ రన్ ఫాస్ట్ సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఇఫ్ హీ రన్ ఫాస్ట్, అతడు రన్స్ ఫాస్ట్, అతడు వేగంగా పరిగెడితే హీ విల్ క్యాచ్ ద బస్. ఇది ఫ్యూచర్ సింపుల్ ఉంది, ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్ తోటి కలిసి ఉంటుంది. ఇఫ్ హీ రన్స్ ఫాస్ట్, అతడు ఒక వేగంగా పరిగెడితే హీ విల్ క్యాచ్ ద బస్, అతడు బస్సు అందుకోగలుగుతాడు. అతను వేగంగా పడితే అతను బస్సు అందుకోగలుగుతాడు అని దీన్ని తెలుగులో దాన్ని ఇంగ్లీష్లోకి అతడు వేగంగా పడతాడు అంటే ఇఫ్ హీ రన్ ఫాస్ట్ ఈ విల్ క్యాచ్ ద బస్, అతడు బస్సు అందుకోగలుగుతాడు. ట్రైన్ అయితే ఈ విల్ క్యాచ్ ద ట్రైన్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి చూసుకుందాం. నువ్వు వస్తే నేను కలుస్తాను. నువ్వు వస్తే ఒకవేళ నువ్వు వస్తే నేను కలుస్తాను. అంటే ఇఫ్ యూ కమ్ అంటే ఒకవేళ యూ కమ్, నువ్వు వస్తే ఐ విల్ మీట్ యూ, నేను కలుస్తాను. సో విల్ మీట్ యూ ఇది మనం షెల్ మీట్ యూ చెప్పుకోవచ్చు. షెల్ అనే ప్లేస్లో ఎక్కువ మనకు ఫార్మల్ ఉండేవాటికే మనం విల్ అనేది చూస్తాం. ఐ విల్ మీట్ యూ, నువ్వు వస్తే నేను కలుస్తాను. ఇఫ్ యూ కమ్ ఐ విల్ మీట్ యూ. నెక్స్ట్ ఒకవేళ ఆమె వెళ్తే వారు కలుస్తారు. ఆమె వెళ్తే వారు కలుస్తారు. ఇఫ్ షీ గో దేర్, ఒకవేళ ఆమె అక్కడికి వెళ్తే దే విల్ మీట్ యూ, వారు నేను కలుస్తారు. ఇఫ్ షీ గో దేర్, ఒకవేళ ఆమె వెళ్తే దే విల్ మీట్, హర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ హర్ కూడా చేసుకోవచ్చు. దే విల్ మీట్ హర్, ఆమెను కలుస్తారు. అబ్జెక్ట్ చెప్పుకోవాలి ఎక్కువ. నెక్స్ట్ నువ్వు ఒకవేళ కష్టపడి చదివితే ఓకే మంచి మార్క్స్ సాధిస్తావు. నువ్వు కష్టపడి చదివితే మంచి మార్క్స్ సాధిస్తావు. అంటే ఇఫ్ వీ స్టడీ వెల్, మేము కనుక కష్టపడి చదివితే విల్ గెట్ గుడ్ మార్క్స్, మంచి మార్క్స్ సాధిస్తాం. ఇఫ్ వీ స్టడీ వెల్, ఒకవేళ మేము బాగా చదివితే వి విల్ గెట్ గుడ్ మార్క్స్, మేము మంచి మార్క్స్ సాధిస్తాం. సో ఈ విధంగా ఇఫ్ కండిషన్కి చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అర్థమైందా? ఇఫ్ కండిషన్ అనేది ఒకవేళ అనే సందర్భంలో వస్తుంది. ఇందులో టైప్ 1లో జరగవచ్చు జరగకపోవచ్చు. ఇందులో ఫస్ట్ పార్ట్లో సింపుల్ ప్రజెంట్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. ఒకవేళ జరిగితే జరగకపోవచ్చు అనే సందర్భంలో యూజ్ చేసుకోవాలి. ఇది సెకండ్ది ఫ్యూచర్ క్రియేట్ చేస్తుంది, ఫస్ట్ది ప్రజెంట్ యూజ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం తెలుగులో ఉన్న ఇంగ్లీష్లోకి ఫ్యూచర్లో సబ్జెక్టు విషయానికి వస్తే ఫస్ట్ ఇఫ్ వాడాలి, సబ్జెక్ట్ వాడాలి, షెల్ విల్ కెన్ ఏదైనా వాడుకోవచ్చు, లేదా నెక్స్ట్ V1గా మనం యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్లో టైప్ 1లో ఈ విధంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ అదే ఇఫ్ కండిషన్లో నెక్స్ట్ క్లాస్లో మనం టైప్ 2 గురించి చూద్దాం. అవి ఈ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.